లైఫ్లో నీకు ఎదురైనటువంటి పరిస్థితులన్నీ కొద్దిగా తరచి చూస్తే దేవుని సున్నితమైన కదలికలు నీకు అర్థమవుతాయి. దేవా ఇదెందుకు చేశావు అని కొంచెం నిశితంగా ఆలోచిస్తే అవన్నీ నీకు అలా జరగటం 100% నీ మేలుకే. నీకు అర్థం కాదు, కానీ దాని వెనక కూడా దేవుని మంచి ప్రణాళిక ఉందనేది ఒక్కటి అర్థమైతే చాలు. ఒక కవి అన్నాడు, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు అన్నీ, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. అదే దేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత నిరీక్షణ ఉంటే జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకి మరి నిశ్చయముగా మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరగమా? రోమాపత్రిక 8:28. కాబట్టి చెప్పండి, దేవుడు మన జీవితాల్లో కానీ క్రైస్తవ సంఘంలో కానీ ఆయన కదిలించే కదలికలన్నీ పిచ్చివా మంచివా, న్యాయమైనవా అన్యాయమైనవా? న్యాయమైన కారణాలు. మనకు అర్థం కాకపోవచ్చు ఎందుకలా. హబక్కూకు అన్నాడు, దేవుణ్ణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తానే ఉంటాడు. హబక్కూకు గ్రంథం చదవండి. ఎందుకు ఇలా జరిగింది దేవా, అలా ఎందుకు జరిగింది దేవా, ఇదెందుకు దేవా, అదెందుకు దేవా అని అడుగుతానే ఉంటాడు. చివరికి ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు పుయ్యకుండినా, భూమి పంటనిచ్చినా ఇయ్యకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, యెహోవా యందు నేనైతే ఆనందిస్తాను. అంటే నష్టం కలిగిన, కష్టం కలిగిన, మేలు కలిగిన, కీడు కలిగిన నా ప్రభు అనుమతి లేకుండా ఏవి జరగవు. ఆయన అనుమతించాడంటే ఆయన అనుమతిలో సంపూర్ణ న్యాయము ఉంటది, సంపూర్ణ ధర్మము ఉంటది. అంతేకాదు తాను ప్రేమించే పిల్లలకు సంపూర్ణ మేలు కూడా ఉంటది. అనుకున్నవి జరుగవని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. మన ఇష్టము తెచ్చును మనకెంతో కష్టము, మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము. ప్రభు చిత్తము జరిగితే అది క్షేమము, ప్రభు చిత్తము జరిగితే అది క్షేమము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నవి. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమకూడి జరుగుచున్నవి. ఎంతమందికి విశ్వాసం ఉంది? నిన్ను నన్ను అన్యాయం చేయొద్దని చెప్పినోడు ఆయన అన్యాయం చేస్తాడా? నిన్ను నన్ను న్యాయం తప్పి నడవద్దని బోధించినోడు ఆయన న్యాయం తప్పి నడుస్తాడా? ఒక్కసారి చెప్పక్కయ్యా అనయ్య చేస్తాడా? మరి దేవుడు జరిగించే చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుందా ఉండదా? హబక్కూకి ఇచ్చాడు ఆన్సర్, ఏబు కూడా ఇచ్చాడు సమాధానం. ఎందుకిలా అని దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏబు మాట్లాడితే, ఏబు ముందు ప్రత్యక్షమై ఏమన్నాడో తెలుసా? ఎట్లా కనపడుతున్నా, నీకేం పిచ్చిగుందా అనలా. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. హలో, ప్రసంగం అయిపోతుంది, స్తోత్రం చెప్పండి.
పెద్దగా చెప్పండి. అది ఇప్పుడు బుక్ అయ్యారు. నిజంగానే అయిపోతుందిలే. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి నాకు చెప్పు అన్నాడు. నాకు ఈ అగసాట్లన్నీ ఎందుకు వచ్చినాయి నేను అడుగుతుంటే, భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడుంటివి, సముద్రానికి మేర నిర్ణయించినప్పుడు ఎక్కడుంటివి, ఆకాశ నక్షత్రములను నేను వాటి సంఖ్యను నియమించినప్పుడు ఎక్కడుంటివి, కృత్తికా నక్షత్రమునకు మృగశీర్షకు కట్లు విప్పగలవా అని అడుగుచుంటివి. నేను అడిగేదేది నువ్వు చెప్పేదేందా? అసలు నాకు ఈ సినిమా కష్టాలన్నీ ఎందుకు వచ్చినాయి అని నేను అడుగుతుంటే, స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు నాకు ఎట్ట ఎందుకు అయింది, నా పరిస్థితులు ఎట్ట ఎందుకు మారినాయి నేను అడుగుతుంటే, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నా అలాంటి నీతిమంతుడు ఇంకొకడు లేడు, ఎంత మంచిగా బతికానో, ఎంత పద్ధతిగా బతికానో, ఎంత పెద్ద మనిషినో నేను, నాకెందుకు ఇలా అయింది చెప్పవయ్యా అని నేను దాదాపు 30 అధ్యాయాలు పైచిలకు ప్రశ్నిస్తుంటే, నువ్వు వచ్చి నీటి గుర్రమును చేసినప్పుడు నీకు తెలుసా, దాని బలం నీకు తెలుసా, మకరమును చూసితివా, దాన్ని కంట్రోల్ చేస్తావా, నీటి గుర్రం సంగతి నాకెందుకు, నిప్పుకోడి సంగతి నాకెందుకు, మకరం సంగతి నాకెందుకు, దాని నోరు ఎంత ఉంటే నాకెందుకు, దాని మూతి ఎంత పొడుగుంటే నాకెందుకు, ఏమయ్యా నువ్వు అదంతా చెబుతావు, దాని ఒంటి మీద పొలుసులు ఎన్ని ఉంటే నాకెందుకు, నాకెందుకు ఇలా జరిగింది అని ఏమడుగుతుంటే ఆయనేమో భూమికి పునాది వేసినప్పుడు ఏడున్నావు, నక్షత్రాల సంఖ్యను నియమించినప్పుడు ఎక్కడ అవన్నీ అడుగుతున్నావు. అంటే దాని అర్థం ఏమిటంటే, భూమి మీద ఉన్న మంటితో మిమ్మల్ని నిర్మించిన వాడను నేను, ఆ మంటిని తీసుకోవటానికి నేను సృష్టించిన భూమి పునాది వేసింది నేను, ప్రతిదీ పకడ్బందీగా ప్లాన్డ్గా ఇంత పర్ఫెక్ట్గా చేసే నేను నీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తానా ఏవో? నిదానంగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిదానంగా వెళ్ళింది కదా బల్బు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. ఆగో నక్షత్రాలను లెక్కేశాడా, నియమించాడా? నక్షత్రాలన్నిటిని లెక్క పెట్టాడంటే ఆయన చేయనట్టు. ఎంత క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతాడో చూడు వాక్యంలో. ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాడండి వాక్యంలో. నక్షత్రాలను లెక్క పెట్టడం కాదు, ఆ సంఖ్యను డిసైడ్ చేసింది ఆయనంట. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మీరు చెప్పండి. ఏమండి ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగితే అది సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ కదా. అట్లాంటివి 14 సౌర కుటుంబాలు కలిసి మళ్ళొక మహానక్షత్రమైన మరొక సూర్యుని చుట్టూ తిరిగితే అది నక్షత్ర కుటుంబం, స్టెల్లార్ సిస్టమ్ అంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటివి కోటాను కోట్లు కలిస్తే నెబ్యులాలు, అలాంటివి కోటాను కోట్లు కలిస్తే గెలాక్సీలు, అలాంటివి కోటాను కోట్లు కలిస్తే పాలపుంతలు, మిల్కీ వేస్, అలాంటివే కోటాను కోట్లు ఉన్నాయి ఈ విశ్వంలో. కోటాను కోట్లు ఉన్నాయి. వామ్మో లెక్క పెట్టలేవు, అంత ఉన్నాయి. అయితే మన వల్ల కాదులే లెక్క పెట్టడం, అబ్రహాం వల్లే కాలేదు, నీ వల్ల నా వల్ల ఏమైంది? ఇప్పుడు పాట పాడుకుందాం ముగింపులో. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి
కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ. ఏమండి, ఇంత పెద్ద సృష్టిని చేసినోడు సామాన్యమండి విశ్వం? ఇంత పెద్ద సృష్టిని చేసినోడిని నువ్వు నిలేసి నాకెందుకు ఎట్ట చేశావు అన్నాడు. అదెందుకు ఎట్లయింది, ఇదెందుకు అట్లయింది అని అడుగుతావా? ఏబు, నేను సృష్టించిన సృష్టి ఎక్కడ, నువ్వెక్కడ? ఇంత సిస్టమ్ని డిజైన్ చేసినోడిని నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు తెలియదు. తిక్కలోడా, ఏమనుకుంటున్నావు నన్ను అన్నాడు అంతే. అప్పుడు వెలిగింది బలుపు ఏబుకి. అప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు, నీవు సమస్తము చేయగలవనియు, నీవు తలంచినది, నీవు సమకూర్చినది, నీవు తలపెట్టినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఎందుకు ఇలా చేశావని అడగొద్దు. చేసిన చర్యలో న్యాయం ఉంటుందని నమ్ము, ధర్మం ఉంటుందని నమ్ము. 100% నీ మేలు, క్షేమము, సంఘ క్షేమము, సంఘం మేలు ఉంటుందని నమ్మో. ఇక ఆ ప్రశ్నలు వేయకుండా నోరు ముయ్, నోరు తెరచి నన్ను స్తుతించు అంతే. స్తోత్రం. అదండి ఫినిషింగ్ టచ్. ఎంతమంది అలా సిద్ధపడ్డారు? ఇంతకీ ఏబుని ఎందుకు అట్లా తోమాడు? ఏబులో దేవుడు అభ్యంతరపడే తత్వములు 3 ఉన్నవి. వాటి విషయంలో దేవుడు అభ్యంతరపడ్డాడు. ఈ శ్రమ ద్వారా, ఈ సమస్యల ద్వారా ఏబుని సరిదిద్ది, ఏబుని స్వనీతి అనే దాని నుంచి తొలగించి దీనునిగా చేశాడు. ఇందాక చెప్పాను, ఇందాకంటే ఆల్నైట్లో, కృప ఎవరికి? స్వనీతిమంతులకు కాదు, దీనులకి. అహంకారులకు కాదు, దీనులకి. తన నీతిని బట్టి ఏబులో ఉన్నటువంటి అహాన్ని ఈ శోధనల చేత విరగ్గొట్టాడు దేవుడు. చివరికి బూడిదలోనూ ధూళిలోనూ పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అనే స్థితికి ఏబును తెచ్చాడు. ఏబు దీనంగా పలికిన మాట ఏబు స్నేహితులు పలకల. అందుకు దేవుడు అన్నాడు, ఏబు నా సేవకుడు ఆయన ఏబు పలికినట్లు మీరు యుక్తముగా పలకలేదు గనుక మీతో నాకు వ్యాజ్యం స్టార్ట్ అయింది. ఏబు మీ పక్షంగా వేడుకుంటే వదిలేస్తా, లేకపోతే మిమ్మల్ని గాజేస్తా అన్నాడు. అప్పుడు మళ్ళీ ఏబే వచ్చి ఫ్రెండ్స్ పక్షంగా ప్రార్థన చేసి వాళ్ళ విషయంలో అడిగినప్పుడు వాళ్ళని వదిలేస్తాడు దేవుడు. తర్వాత ఏబును సరిచేసి శ్రమ కొలిమిలో కాల్చి శుద్ధ సువర్ణం చేసి 2 ఆశీర్వదిస్తాడు ఏబుని, 2. ఈరోజు శోధనల కొలిమిలో, శ్రమల కొలిమిలో సంఘము గాలుతుంది. నీవు గాలుతున్నా, విశ్వాసిగా నేను గాలుతున్నాను. ఇదంతా ఎందుకని అంటే ఫినిషింగ్ టచ్ ఒక్కటే మాట, 2 సంఘమునకు, నీకు, నాకు మేలు కలుగు చేయటానికే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు ఆ జగన్నాటక సూత్రధారి, ఆ మహామేధావి. నువ్వు నేను నమ్మినోడు తిక్కలోడు కాదు. ఆయన తిక్కలోడు అనుకున్నోడల్లా తిక్కలోడు, నెంబర్ 1 మెంటల్ ఫెలో. దేవునికి స్తోత్రం. స్టార్టింగ్లో ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. బండలు లేవు, కింద పరదాలు. ఆ పరదాల కింద మట్టి, ఆ మట్టిలో రంధ్రాలు, ఎలుకలు చేసిన రంధ్రాలు, అందులో పాములు. ఇప్పుడు ఉంటాయేమని టెన్షన్ పడకండి, ఇప్పుడు లేదులే, బండలు వచ్చింది. ఇక ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ఈ పరదాకు ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నుంచి త్రాచుపాం, ఒరిజినల్ త్రాచుపాం, తల తోక పరదా కింద ఉంది, నడుము ఆ రంధ్రంలో నుంచి అట్లా బయటకు వచ్చింది. మా సోదరు ఒక ఆమె
పక్క జడ అనుకొని దాన్ని పక్కన వేస్తుంది. నా మీద వేస్తావేమో అని అట్ట అంటుంది. 2-3 సార్లు, 4ఓసారి కదిలింది చేతిలో. చూస్తే పాము పెద్ద కేకేసి పక్కకు వచ్చింది. వెంటనే మన సహోదరుడు ఒకడు చూసి దాన్ని అంతే పెట్టి లోపలే దాన్ని వైనం చేసి తర్వాత బయటికి తీశారు. ఇలాంటి ఒకటి కాదు, ఎన్ని అనుభవాలు. చూడు, ఒక బల్లికి అలా లేచారు, పాముల్నే ఆడుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈసారి బల్లి వస్తే బైబిల్ పెట్టండి దాని మీద. కూటమైందా కదిలితే ఒట్టు, కదలకుండా ఉంటుంది దాని కింద. సరే, ఎక్కడొచ్చి ఆగాం? ఒక ఎగ్జాంపుల్. అడవిలో దారి తప్పిపోయాడు ఒక రాజు. అడవిలో దారి తప్పిపోయాడు, పోయాడు నట్టన్నడి అడవికి పోయాడు. అక్కడ ఒక ప్రత్యేకమైన లొకేషన్ ఉంది. ప్రత్యేకమైన లొకేషన్. బాలమిత్ర, బొమ్మరిల్లు, చందమామ కథలు ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. పెద్దోళ్ళు చెప్పింది. నట్టనాడు అడవికి పోయిన తర్వాత అక్కడ ఒక లొకేషన్ ఉంది, అద్భుతమైన లొకేషన్, రమ్యమైన లొకేషన్. ఏ మనుషుడు కూడా అక్కడికి పోజాలడు. అలాంటి లొకేషన్. అక్కడ అద్భుతమైనటువంటి కొలను ఒకటి ఉంది. కొలను అంటే తటాకము, సరస్సు, ఏమంటారండి, కోనేరు అంటారు కదా, అది ఉంది అక్కడ. మంచి క్లైమేట్ ఉంది. ఎంత సౌందర్యంగా ఉందో ఆ లొకేషన్. ఆడికి పోయాడు, ఈ రాజు ఆడికి పోయాడు. ఆడపోతే అపురూప సౌందర్యవంతురాలైన ఒక స్త్రీ. ఆమె మనుషురాలు కాదు, ఆమె వేరే ప్రపంచానికి చెందిన స్త్రీ. ఒక దేవకన్య అనుకోండి. అలాంటి స్త్రీ ఒక ఆమె అక్కడ ఉంది. వీడు దారి తప్పిపోయి అడవిలో పడినోడికి ఆమెను చూసేసరికి నేను అడవిలో దారి తప్పాను, నా గతి ఏందన్న ఆలోచన పోయి ఆమెను మోహించాడు. అబ్బాయి ఎంత చక్కగా ఉంది. ఈ రాజుల ఆలోచన ఏంటంటే, చక్కని భార్య రాణి అయితే పుట్టే పిల్లలు సౌందర్యవంతులు అవుతారు. రాజసింహాసనం మీద కూర్చుంటే అందానికి అందం, ఆహార్యానికి ఆహార్యం అన్నీ ఉంటాయి కనుక రాజులు ఎక్కువగా సౌందర్యవంతురాండ్రైన స్త్రీలను వెతుక్కుంటారు. ఎందుకు ఇప్పుడు చెప్పా. అందుకు ఆమె చూడగానే వీనికి ఆలోచన కలిగింది, ఆహా ఎంత చక్కగా ఉంది ఈమె, నా భార్య అయితే ఎంత బాగుందని. ఆమె వేరే ప్రపంచానికి చెందిన స్త్రీ. వీడు పోయాడు, ఆమెను చూశాడు, ఏదో పాట అందుకున్నాడు, పరవశించిపోయాడు. మొత్తం మీద ఆమెను వేడుకున్నాడు. నేను నీ సౌందర్యానికి ముగ్ధుణ్ణైపోయాను, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోవాలన్నాడు. ఆమంది, మీ జాతి వేరు, మా జాతి వేరురా, మీకు మాకు వివాహ సంబంధం పనికిరాదు, కాబట్టి నీ కోరికే మన్నించలేనిది, తగదు, మానుకో అంది. వెళ్ళిపో అని ఫస్ట్ కోప్పడితే లేదు నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదు, నిన్నే పెళ్లి చేసుకోవాలన్నాడు. నువ్వు సిద్ధపడితే గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఈడొకటి మెంటలోలాగా ఉన్నాడు. కుదరదురా, మనకు మన అనుబంధం సాధ్యం కాదు అంటే కూడా ఒప్పుకోవట్లేదని మళ్ళీ గద్దించింది. చెప్తే అర్థం కదా నీకు, ఈ ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు, మనకి సాంగత్యం కుదరదని చెప్పి ఎంత నచ్చ చెప్పినా వీడు వినడే. చివరికి ఆమె కోప్పడితే కూడా, నువ్వు చంపితే నన్ను ఇక్కడే చంపి పడేసిపో, పెళ్ళన్నా చేసుకో, లేదా నన్ను చంపనన్నా చంపేసి, ఇంత సౌందర్యవంతురాల్ని చేసుకోకపోతే నా బతుకు అర్థమే లేదని వాడికి మామూలుగా చెప్పట్లా. సరిగా ఆమె చేసేది లేకో నిర్ణయానికి వచ్చింది, నిజంగా చచ్చేటట్టున్నాడు వీడు అని ఒక మాట చెప్పింది. సరే,
నువ్వు ఆశించినట్టే నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్న తర్వాత వినండి, నేను ఏం చేసినా ఎందుకు చేశావు అని నువ్వు అడగకూడదు. ఎందుకు చేశావు నువ్వు అడిగావు అనుకో, అడిగిన మరుక్షణమే నేను వెళ్ళిపోతా. ఇది నీకు ఇష్టమైతే చేసుకుంటాను. నేనేం చేసినా సరే ఎందుకు చేశావు అని అడగకూడదు నువ్వు. సరే నువ్వేమన్నా చేసుకో, నా ప్రాణమైనా తీసుకో, నన్ను మాత్రం పెళ్లి చేసుకో. సరే అప్పుడప్పుడే గాంధర్వ వివాహం అయిపోయింది. వాడు ఉంగరం తీసి ఆమెకు పెట్టేశాడు, పెళ్ళి అయిపోయింది. గాంధర్వ వివాహం అంటే జస్ట్ రింగులో మార్పిడి చేసుకున్నాడు. ఆమె దారి చూపించింది రాజ్యానికి. వెళ్ళారు. మహారాణి గారిని తీసుకొస్తున్నాడు రాజుగారు. దారి తప్పిపోయాడు. ఏమైపోయాడు అనుకున్నాం? మహారాణి కోసం పోయాడు. ఆహా, ఈ భూలోకంలో లేదు ఇంత సౌందర్యవంతురాలైనటువంటి స్త్రీ అని అందరూ ముగ్ధులైపోయి చాలా సంతోషపడ్డారు. ఇక రాజు కూడా చాలా ఆనందపడ్డాడు. భార్యను చూసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికాడ ఆల్రెడీ ఇంకొక రాణి ఉంటుంది కదా అని అడగొద్దు. ఇట్లాంటి డౌట్లు వస్తాయి మీకు. అప్పటి కాలంలో రాజులకు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. కాబట్టి చెత్త డౌట్లు ఏం పెట్టుకోవాకండి, పాయింట్ మీద ఉండండి. సరే ఏమని తీసుకెళ్ళాడు. సంతోషంగా జీవితం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఆమె గర్భవతి ఒక బిడ్డను గంది. దాసీలు వచ్చి చెప్పారు, మహారాజా మీకు పండంటి మగబిడ్డ పుట్టాడు అనగానే మెళ్ళో హారం తీసి వాళ్ళకి ఇచ్చేసాడు. పండి పండగ చేసుకోండి అని. కొంతసేపటికి మహారాజా అనుకుంటా. ఏమైంది? మహారాణి వారు పుట్టిన బిడ్డను చంపేశారు. చంపేసిందా? అదేంటి అని ఆవేశంగా పోయాడు. తీరా ఆమె దగ్గరకు పోయేసరికి చూసింది, గుర్తొచ్చింది. నేనేం చేసినా ఎందుకు చేసావని నువ్వు అడగకూడదు, అడిగావంటే వెళ్ళిపోతుందిగా. వీడికేమో ఇంకా వ్యామోహం తీరదు ఆమె మీద. సరే చేసేది లేక, సరే చంపిందిలే ఏం పర్వాలేదని వదిలేశాడు. దాని గురించి ఏం మాట్లాడలా, అయిపోయింది. మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా గర్భవతి మళ్ళీ ఒక బిడ్డను కంది. ఆ బిడ్డను తీసుకెళ్ళి నదిలో పడేసి వచ్చింది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే జంపు కాబట్టి మళ్ళీ చంపుకున్నాడు. ఇద్దరు అని డౌట్ వచ్చే మెంటల్ దానిలాగా ఉంది, కన్నబిడ్డలను చంపుకుంటుంది పిచ్చిది అని బాధపడ్డాడు. సరేలే ఏమన్నా కానీ ఆ పుట్టే పిల్లలు కాదు, నాకు ఆమె కావాలని ఆమె మీద వ్యామోహం చావల. సరే ఓ రోజు పొరుగు రాజ్యపు రాజు చచ్చిపోయాడు. చచ్చిపోతే మరి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు చెందిన రాజులు వెళ్తారు కదా, ఈయన కూడా వెళ్ళాడు. ఈమెను తీసుకొని వెళ్ళాడు. అక్కడ రాజు శవం ఉంది. రాజు శవం మీద రాణి పడి ఏడుస్తుంది. అయ్యో మహారాజా నన్ను అన్యాయం అదే ఇదా అని ఘోరాతి ఘోరంగా ఏడుస్తుంది. అందరూ కూడా మౌనం అయిపోయారు. అందరూ కూడా ఆ ఏడుపులో ఏకీభవించి వాళ్ళు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. మహారాణి ఆ దుఃఖం, ఆ ఆక్రోశాన్ని చూసి, ఆవేదనను చూసి అందరి హృదయాలు కూడా ద్రవించినాయి. అంత నిశ్శబ్ద వాతావరణం, ఒక రాణి మూలుగులు ఏడుపులే వినపడుతున్నాయి. అలాంటి నిశ్శబ్ద వాతావరణంలో ఆ ఏడుపు సమయంలో నవ్వింది, పెద్దగా నవ్వింది. అందరూ బిత్తరపోయి చూశారు. శవం మీద పడి రాణి ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు పౌరులందరూ. ఈ మనిషి ఎవర్రా ఇంత వికారంగా నవ్వింది, ఇంత పెద్దగా? అసలు ఎట్లా ఉంటుంది చూడండి మీరు. అంత దుఃఖభరితమైన వాతావరణంలో పగలబడి నవ్వితే ఎట్లుంటుంది? అందరూ తెల్లబోయి చూశారు. రాజుకు సిగ్గుపోయింది. చూశాడు ఆమెకి వెళ్ళి, నీకేం పిచ్చి పట్టిందా, ఎందుకు అలా నవ్వావు అన్నాడా? వెళ్ళిపోయింది. 2 అడుగులు వేసాడు, గుర్తొచ్చింది. ఏందిరా ఇది నిజంగా మంచిదా పిచ్చిదా?
పిచ్చిదానిలాగే ఉంది మొత్తానికి అనుకుని అడుగుదామని పోయి కూడా ఎందుకులేనో ఆగాడు. సరే, ఈ రాజుని హత్య చేసిన వాడిని ఉరితీస్తున్నారు ఇంకో చోట. ఆడికి పోయారు హంతకుడిని చూడటానికి, ఎవడు ఈ రాజును చంపిందని. వాడిని ఉరితీస్తుంటే అందరూ వీడికి ఇంతే జరగాలి, ఈ దుర్మార్గుడికి ఇంతే జరగాలి అందరూ కేకలేస్తుంటే అందరూ సంతోషంగా నవ్వుతా వాడిని అట్లా చంపాలి ఇట్లా చంపాలి అంటుంటే ఈమె పెద్దగా బోర్ని ఏడ్చింది. ఏడవాల్సిన దగ్గరేమో నవ్వాల్సిన దగ్గరేమో ఏడ్చింది. రాజుకు డౌట్ వచ్చింది, పిచ్చిది ఇదంతా రివర్స్, ఇక్కడ ఉంటే నా గాలి పోయిద్ది, ఎందుకు వచ్చిన గొడవ అని. సరే మనం ఇంకెళ్ళిపోదాం, చూసాం పలకరించి అయిపోయింది, ఇంక పదాం పదా అని తీసుకొని బయలుదేరాడు. ఎందుకు ఇలా చేసామని అడగల, అడిగితే మళ్ళీ పోయి దేవుని భయం. వానికేమో వ్యామోహం తీరలా. తర్వాత కొంతకాలానికి మళ్ళా గర్భవతి బిడ్డను కానీ ఆ బిడ్డను తీసుకొని బయటకు వచ్చింది. ఆ బిడ్డను తీసుకొని బయటకు వచ్చేసరికి వీడికి అర్థమైపోయింది వీడిని కూడా చంపడానికి తీసుకెళ్తుందని. అర్థమైపోయి ఆగు అన్నాడు. చూసింది, నువ్వేం చేయడానికి తీసుకొచ్చావో నాకు అర్థమైంది, నువ్వు పోయినా నాకు ఇబ్బంది లేదు, నీ సైకోయిజాన్ని తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంత వికారమైన వ్యక్తిత్వం కూడా కలిగి ఉన్నావు నువ్వు, మరి నా వల్ల కావట్లేదు, పోతే పోయావు, ఆ బిడ్డను ఏం చేయొద్దు అన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, నేను చేసేదాన్ని ఎందుకు అని ఆక్షేపిస్తే మరుక్షణం నేను వెళ్ళిపోతానని ముందే నీ దగ్గర మాట తీసుకున్నా, గుర్తుందా? గుర్తుంది, పోతే పోయావులే పో, వాడిని నాకు ఇచ్చిపో అన్నాడు. అప్పుడు ఆమె అంది నవ్వి, రైట్, ఇచ్చిన మాట మీద కట్టుబడ్డావు, నిజంగానే వెళ్తున్నా. నేను ముందే చెప్పా, మీకు మాకు సాంగత్యం కుదరదు, ఈ ప్రపంచం వేరు మా ప్రపంచం వేరు, మా అనుభవాలు వేరు మీ అనుభవాలు వేరు, మీకు మాకు సెట్ అవ్వదు అని చెప్పినా నువ్వు వినకుండా చేసుకున్నావు, పాపం బాధలు పడ్డావు, అయిపోయింది, ఎందుకు అని ప్రశ్నించావు కనుక వెళ్ళిపోతున్నావు. ఎటుగుడి పోతున్నావు కదా, అసలు నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తించావు, 2 ముక్కలు చెప్పి పో అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, నీవు నన్ను వివాహం చేసుకొని భార్యగా స్వీకరించావు, మీకు మాకున్న తేడా ఏమిటంటే మాకు భవిష్యత్తు తెలుస్తుంది, మీకు రేపేందో ఇంకా గంట తర్వాత ఏందో తెలియదు, మీకు మాకున్న పవర్ ఏంటంటే మాకు ఫ్యూచర్ తెలుస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను నీ భార్యను, మనం కన్న సంతానము వాడు బ్రతికి ఉంటే వాడు పెరిగి పెద్దవాడై నీ తలను ఛేదిస్తాడు, నీ తలను ఛేదిస్తాడు. అందుకే పురుటి కందుగా ఉన్నప్పుడే వాడిని హతం చేశాను, ఎందుకంటే నీకు శత్రువుని కన్నాను నేను, వాడు ఉంటే నీకే కాదు రాజ్యానికి కూడా నష్టం, ఇంతమందిని నష్టపుచ్చటం నాకు ఇష్టం లేదు, అందుకే నేను వాడిని హతం చేశాను, వాడి ఫ్యూచర్ ఏంటో నీకు తెలియదు నాకు తెలుసు, అందుకని చేశాను. మరి రెండో వాడిని ఎందుకు అట్లా చేశావు అంటే, రెండో వాడిని ఏం చేశాను, నీళ్ళలో పడేసి వచ్చావు కదా, వాడి ద్వారా కూడా కీడుంది, వాడి ద్వారా కూడా నష్టం ఉంది, నేను నీకు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు, కనుక కీడుకు కారణమయ్యే వాడిని కూడా బ్రతకనియొద్దని ఆ పని చేశాను. మరి వీడిని ఏం చేయడానికి తీసుకొచ్చావు అంటే, వీడి వల్ల నీకే హాని లేదు, నీ తర్వాత ఈ సింహాసనం ఎక్కడానికి వీడు అర్హుడు, అందుకే వీడిని నీకే ఇద్దామని తీసుకొస్తే నువ్వు అనవసరంగా నన్ను కదిలిచ్చావు అంది. వరి తేడా పడింది అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇవన్నీ అట్టబెట్టు, రాజుగారి శవం దగ్గర రాణిబడి ఏడుస్తుంటే ఎందుకు పకపక నవ్వావు అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఎందుకా, జరిగిందేమో మీకు తెలియదు, జరిగిందేమో నాకు తెలుసు, అక్కడ
మహారాణి గారి నటనా చాతుర్యాన్ని చూసి నాకు బహు చోద్యం అనిపించి నవ్వానంది. నటన? అవునరా పిచ్చోడా, నటనే. అసలు వాడిని చంపించిందే ఆమె, వాడిని చంపిందే ఆమె. అర్థమైందా? నేరస్తురాలు ఆమె. కానీ ఏమీ ఎరగనట్టు శవం మీద పడి అద్భుతంగా నటిస్తుంటే, ఆ నటన దెబ్బకి అందరూ బుక్కయి అందరూ ఏడుస్తుంటే, ఇంతమందిని బకరాలం చేసిన నటన అబ్బా ఎంత ఆశ్చర్యమని నవ్వు ఆగలా నాకు, అందుకని నవ్వాను. అవునా? అవును. మరి హంతకుడిని ఉరిదీస్తుంటే ఎందుకు ఏడ్చావంటే, వాడు నిరపరాధి, వాడు నిరపరాధి, వాడు నేరస్తుడు కాదు, వాడికి ఏం తెలియదు, వాడు బేదవాడు, పిల్లలు గలవాడు, వాడే ఆ కుటుంబానికి దిక్కు. వాడిని ఆంతున అన్యాయంగా నేరం మోపి ఉరిదీస్తే బాధగాకేమొచ్చింది? ఇవన్నీ నీకు తెలియవు. నాకు గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. కనుక నేను చేసే చేష్టలన్నీ నీకు పిచ్చి చేష్టల్లాగా అనిపించినాయి. ఇప్పుడు చెప్పు, నా ఈ పిచ్చి చేష్టలా? నాకు అర్థం కాక పిచ్చి చేష్టలు అనుకున్నా. అప్పుడు ఆమె అసలు సంగతి చెప్పేసింది. ఇప్పుడు ఇది విన్నందున మీకేం అర్థమైంది? ఇప్పుడు ఆమెని పిచ్చిదనుకున్న రాజు పిచ్చోడా, లేకపోతే ఆమె పిచ్చిదే? ఇప్పుడు కన్య సంగతి పక్కన పెడితే దేవుడి సంగతికి వద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు. ఆయన చేసే చర్యలు నీకు అర్థం కానంత మాత్రాన, నాకు అర్థం కానంత మాత్రాన దేవుణ్ణి అన్యాయస్తుడు అని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పు, దేవుణ్ణి అన్యాయస్తుడు అనుకోకూడదు. ఏదైనా నీకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తే నీకు అర్థం కాని ఆలోచన ఏదో దేవుని దగ్గర ఉంది. నువ్వు అడిగే మనసు ఉంటే దేవుని దగ్గర మోకాళ్ళుని, తండ్రి ఇది ఎందుకు ఇలాగ జరిగింది, దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైతే నీకు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? నీకు చెప్తాడు. ఏదైనా ఎందుకు చేశాడో, ఎలా చేశాడో, ఏ కారణాన్ని బట్టి చేశాడో నీకు కాకపోతే ఎవరికి చెప్తాడు? నీకు చెప్తాడు. ఆయనకి మనసు ఉంటే. లేకపోతే తర్వాత చెప్తా అంటాడు, మొత్తాన్ని చెప్తాడు. ఇప్పుడు కాదు, దీని గురించి నీకు నేను తర్వాత క్లారిటీ ఇస్తా అంటాడు. దానికి కూడా ఒక సమయం నిర్ణయిస్తాడు. అప్పుడు ఆయనే నిన్ను పిలిచి చెప్తాడు, ఇదిగో ఫలానా రోజు ఇది ఎందుకు అని నువ్వు అడిగావు కదా, ఇదిగో ఇప్పుడు నీకు సమాధానం చూపిస్తున్నాదా, చెప్పడం కాదు చూపిస్తా. ఇదిగో ఆ రోజు అలా జరగటం వల్ల ఇది ఇలా జరిగింది, ఇలా జరిగి నీ మలుపులు తిరిగి ఇదిగో ఇప్పుడు ఈ మజిలీకి వచ్చింది. ఇది ఇలా జరగాలి అంటే అక్కడ అది అలా జరగాలి. ఎందుకయ్యా నా తోడబుట్టిన దాని ప్రాణం తీశావు అని ఏడ్చా. దేవుడా, ఎందుకు నా తోడబుట్టిన దాని ప్రాణం తీశావు? ముక్కు పచ్చలారని పసిబిడ్డలు 3 పిల్లల తల్లిని ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు ఆ పిల్లల్ని అనాథలుగా ఎందుకు చేశావు? వాళ్ళ గతి ఏమిటి అని ఏడ్చా. తోడబుట్టిన దాని మీద మమకారం, ఆమె పిల్లల్ని చూసి వేదన. అప్పుడు అనిపించి గుండెలు బాదుకొని ఏడ్చాం. దేవుడు అన్యాయం చేశాడు. ముసలితనంలో తీసుకుంటే అది వేరే సంగతి. 27, 28 సంవత్సరాలు నిండా 30 ఏళ్ళు కూడా రాలేదు ఆమెకి. చిరుప్రాయం. ఎందుకయ్యా ఇలా చేశావు, ఎందుకు ఇలా చేసావు? ఏడుపు 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 ఏడుపు. కరెక్ట్గా 3 నెలల్లో కథ మలుపు తిరిగింది. ఆమె కన్ను మూసింది. నాలో దైవాన్వేషణ ప్రారంభమైంది. అప్పటిదాకా మా ఫ్యామిలీలో డెత్ అనేది లేదు. మా అమ్మ, మా నాన్న, 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 6 పిల్లలు, తల్లిదండ్రి, 8 మంది క్షేమంగా ఉన్నాం. మరణం అనేది జరగల. అందరం ఒక్కటే ప్రాణం అన్నట్టున్నాం. ఇది జరిగినప్పుడు వేదన కలిగింది, ప్రశ్న పుట్టింది. ఆహా, చావుందా? చావు నిజమే కదా. ఈరోజు అమ్మాయికి వచ్చింది, రేపు ఇంకెవరికి వచ్చిద్దో, ఆ తర్వాత ఎవరికి వచ్చిద్దో, తర్వాత నాకు వచ్చిద్దిగా.
ఇప్పుడు ఆ అమ్మాయి శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేశాం. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి ఉందా లేదా? ఆత్మ అనేది ఉందా? ఉంటే ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఆత్మని నేను కలుసుకునే ఛాన్స్ ఉందా? ఓ ఎన్ని ప్రశ్నలో. మాంత్రిక పుస్తకాలు చదివా, మాంత్రిక పుస్తకాలు తిరిగేశా, తాంత్రిక విద్య ద్వారా ఆ ఆత్మను సంధించే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అని అన్వేషించా. ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమెను పిలిచా. నువ్వు ఒకవేళ ఆత్మగా ఉంటే నా ముందు ప్రత్యక్షం కాగలవా, నాకు కనబడగలవా అని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళి ఆమెను పిలిచా. ఏడుస్తా, నా కన్నీళ్లు చూసైనా మా అక్క ఆత్మగా వచ్చి నా ముందు నిలబడిద్దేమో అని. ఇట్లా నేను చేశానని నా ఫ్యామిలీకి కూడా తెలియదు. ఈరోజు చెప్తున్నాను నేను. అంటే ఆమె మీద ఉన్న మమత. కానీ అన్యాయం జరిగింది, ఎన్ని తిప్పలు పడింది, ఆమె కనబడలేదు. చివరికి ఒక 3 నెలల కాలం గడిచింది. జనవరి 14, 2002లో ఆమె చనిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఇక వెతికి 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 దుఃఖపడి విసిగి వేసారి చివరికి ఒక రాత్రి నేను కూడా సద్దాం అనే విరక్తిలో మరణాపేక్ష కలిగి ఆలోచన చేస్తున్నప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడని మీకు చెప్పాను. ఈజీగా ప్రాణం పోయేది ఎట్లా? అట్లాంటి ఆలోచనలు చేసుకుంటున్న వేళ నిజదేవుడు నన్ను దర్శించటం, నేను ఆయన వైపు తిరగటం. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఆత్మ అనే దాని గురించి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆత్మ 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 అని ఏ ఆత్మ కోసం నేను అన్వేషించానో ఆ ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా బైబిల్లో చూశా. మరణం ఎందుకు వచ్చింది? మృతులైన మానవుల ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? మరణం తర్వాత జీవితం ఏంటి? ఇప్పుడు చనిపోయిన నా సోదరు ఎక్కడుంది? మొదలైన ప్రశ్నలన్నిటికీ బైబిల్లో సమాధానం దొరికింది. అయినా సరే నాకైతే అన్యాయం జరిగింది, మా అక్కయ్య చచ్చిపోయింది. దేవుడైతే అన్యాయం చేశాడు, ఒకటే ఫీలింగ్. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయము చెయ్యడు. ఆయన చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుంది. అంతకు మించి ఆమె భూమి మీద ఉండటం ఆమెకు క్షేమం కాదేమో, లేకపోతే నా విషయంలోనూ ఆమె పిల్లల విషయంలోనూ దేవునికి ఉన్న సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు ఈ ఘట్టం అవసరమైందేమో. అనేక మంది రక్షణ నా రక్షణతో ముడిపడి ఉంది. నా రక్షణ కార్యం జరగాలంటే నా హృదయానికి గొప్ప గాయం కావాలి. ఆ గొప్ప గాయం అయితే నేను తిరిగితే అనేక మంది తిరిగే అవకాశం ఉంది. ఇదంతా భవిష్యత్ తిరిగిన దేవుడు ముందే చూశాడు. మరణం అనేది నీకు నాకు గొప్ప సంగతి కానీ దేవునికి గొప్ప సంగతి కాదు. దేవునికి నేను కనపడుతున్నాను. 2002లో కన్ను మూసిన మా అక్కయ్య కూడా కనపడతానే ఉంది. కాకపోతే ఒక ఊరిలో నేను ఉన్నాను, ఇంకొక ఊరిలో ఆ అమ్మాయి ఉంది, ఇద్దరం ఉన్నాం. నాకు కనబడట్లేదు కనుక పోయిందే అని నేను బాధపడ్డాను. నీరు కోల్పోయిన మీ వారు మీకు కనబడట్లేదు కనుక పోయారే అని మీరు బాధపడుతున్నారు. కానీ దేవుడికి ఆ చింత లేదు. ఎందుకంటే మనం పోగొట్టుకున్న వాళ్ళు ఆయనకు కనపడుతున్నారు, మనం కనపడుతున్నాం. కాకపోతే భూగోళం అనే ఊర్లో మనం ఉన్నాం, పరదైస్ అనే ఊర్లో వాళ్ళు ఉన్నారు. అది తేడా. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తర్వాత దేవుడు చేసిన కార్యం చూస్తే, ఆమె తోడబుట్టిన నన్ను దైవ సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె కడుపున పుట్టిన 3 పిల్లల్ని, ఆడపిల్లతో సహా సేవకురాల్ని, సేవకుళ్ళని చేశాడు. ఆ 3 పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంది. వాళ్ళలో ఒకడు అశోక్ ఉన్నాడా? అశోక్ వెళ్ళాడు. అశోక్ అజయ్ కొండవీడులో పరిచర్య చేస్తున్నాడు. అశోక్ ఇందాక ఆల్ నైట్లో ఉండి ఇందాక దాకా ఉండి వెళ్ళాడు.
చీరాల్లో చేస్తున్నాడు అజయ్, కీబోర్డ్ కొడతాడు కదా మాట. అద్దంకిలో పరిచర్య చేస్తున్న పాస్టర్ రవి భార్య, కూతురు, ముగ్గురు సేవకులు. దేవుడు అడుగుతున్నాడు, ఏం అన్యాయం చేశారా? కాకపోతే కొద్ది రోజులు ఆ అమ్మాయికి భూమి మీద లైఫ్ తీసేశా. అది కూడా ఎందుకు తీశాను? నువ్వు ఉంటాం ఆమెకి క్షేమం కాదు. నాకుండే ఆలోచనలు ఏవో నాకున్నాయి. ఇప్పుడు ఆమెను తీసుకోవటం వల్ల బోల్డ్ అంత ప్రణాళిక నెరవేరింది. ఇంత సబ్జెక్టు నీకు తెలుసా? ఇంత మ్యాటర్ నీకు తెలుసా? ఇప్పటికి ఇన్ని ఆత్మల రక్షణ, ఇక ఫ్యూచర్లో ఇంకెన్నో ఆత్మల రక్షణ, ఎన్నో సంఘాల స్థాపన, ఎంతో పరిచర్య. అంత్యకాలపు సంఘములో ఒక అద్భుతమైన పరిచర్య. ఒకదానికోటి ఎన్ని లింకులు ఉన్నాయో చూడండి. సో ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక కార్యం జరిగినప్పుడు సహజంగానే మనం అనుకునేది ఏంటంటే, నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, మరణం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం అనుకునేది ఒకటి, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు. దేవుడు అంటాడు, న్యాయమైన కారణం ఉంది, నోరు మూయి అంటాడు. ఏది చేసినా అందులో న్యాయం ఉందని నువ్వు నమ్మితే ప్రశాంతంగా ఉండు. అందులో న్యాయం ఏంటో తర్వాత నీకే అర్థమైంది. ఈరోజు నాకు అర్థమైంది. ఒకవేళ అది జరగకపోతే ఈ మలుపు నా కథ తిరగదు, ఈ మలుపు తిరగకపోతే అమ్మో ఇంత గొప్ప ధన్యత దక్కదు. ఇదంతా ఒకదానికొకటి అనుసంధానమై ఉంది. తర్వాత ఆమె భర్తను కూడా తీసుకున్నాడు దేవుడు. మళ్ళా అన్యాయం చేశాడు అనిపించింది. పిల్లలకి తల్లిని లేకుండా చేశాడు, తండ్రిని కూడా లేకుండా చేశాడని బాధపడ్డా. తర్వాత అది కూడా అర్థమైంది. తండ్రి ఉన్నట్లయితే పిల్లలు సేవకులు అయ్యేవాళ్ళు కాదు. డౌటే లేదు, నంబర్ 1 జులైలు అయ్యేవాళ్ళు. ఏమండి, ఏప్రిల్, మే, జూన్, జులై, నెంబర్ 1 జులైలు అయిపోయేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే అతడు లోకానుసారి, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, మారు మనసు లేనోడు, పిల్లల ఎడల సరైన బాధ్యత నెరవేర్చేవాడు కాదు, ఖచ్చితంగా చెడిపోయేవాడు. ఎందుకు ఆ పిల్లల్ని అలా చేస్తున్నావు అని మేము అన్నాం అనుకో, ఏయ్ నా పిల్లలు అంటాడు. అర్థమైందా? తల్లి తర్వాత తండ్రికి హక్కు. ఏ ఊరైనా తిప్పొచ్చు, ఏ వాడైనా తిప్పొచ్చు, ఎక్కడ ఏ విధంగానైనా తయారు చేయొచ్చు, మేము అంటానికి లేదు. అందుకే దేవుడు ఆయన్ని కూడా తీసుకున్నాడు. పిల్లల్ని నా చేతికి అప్పగించి, నా చేతుల్లో వాళ్ళు పెరిగేటట్టు చేసి, దైవజనుడి కింద ఎదిగిన పిల్లల్ని దైవజనులుగా, జనురాండ్రుగా తీర్చిదిద్దాడు. తల్లిదండ్రిని కోల్పోయిన ఆ పిల్లలకి ఆయనే తల్లి అయ్యాడు, ఆయనే తండ్రి అయ్యాడు. ఈరోజు జస్ట్ నా ఫ్యామిలీ మ్యాటరే కాదు, నీ లైఫ్లో నీకు ఎదురైనటువంటి పరిస్థితులన్నీ కొద్దిగా తరచి చూస్తే దేవుని సున్నితమైన కదలికలు నీకు అర్థమవుతాయి. దేవా ఇదెందుకు చేశావు అని కొంచెం నిశితంగా ఆలోచిస్తే అవన్నీ నీకు అలా జరగటం 100% నీ మేలుకే. నీకు అర్థం కాదు, కానీ దాని వెనక కూడా దేవుని మంచి ప్రణాళిక ఉందనేది ఒక్కటి అర్థమైతే చాలు. ఒక కవి అన్నాడు, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు అన్నీ, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. అదే దేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత నిరీక్షణ ఉంటే, జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకి మరి నిశ్చయముగా మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరగమా? రోమాపత్రిక 8:28. కాబట్టి చెప్పండి, దేవుడు మన జీవితాల్లో కానీ, క్రైస్తవ సంఘంలో కానీ ఆయన కదిలించే కదలికలన్నీ పిచ్చివా మంచివా? న్యాయమైనవా అన్యాయమైనవా? న్యాయమైన కారణాలు. మనకు అర్థం కాకపోవచ్చు ఎందుకలా. హబక్కూకు అన్నాడు, దేవుణ్ణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తానే ఉంటాడు. హబక్కూకు గ్రంథం చదవండి. ఎందుకు ఇలా జరిగింది దేవా, అలా ఎందుకు జరిగింది దేవా, ఇదెందుకు దేవా, అదెందుకు దేవా అని అడుగుతానే ఉంటాడు. చివరికి ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు.
శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు పుయ్యకుండినా, భూమి పంటనిచ్చినా ఇయ్యకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, యెహోవా యందు నేనైతే ఆనందిస్తాను. అంటే నష్టం కలిగిన, కష్టం కలిగిన, మేలు కలిగిన, కీడు కలిగిన నా ప్రభు అనుమతి లేకుండా ఏవి జరగవు. ఆయన అనుమతించాడంటే ఆయన అనుమతిలో సంపూర్ణ న్యాయము ఉంటది. ఆయన మహామేధావి, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే అనుకుంటా ఇంట్లో ఇంటికి లేండి. దేవునికి స్తోత్రం. మట్లాదివారం ప్రసంగం చేయలేదు ఏంది నువ్వు అంటే అందరూ చేస్తున్నారుగా, అందుకని చేయలేదు. లేండి, పక్కన వాళ్ళని లేపండి అమ్మా. అయిపోయింది కూటం, 12:30 కూడా కాల. మరి మీరు పెందలాడు వస్తే ఎట్లా ఉంటుంది మరి? నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. చరిత్ర పుటల్లో రాయదగ్గ రోజు ఈరోజు.